హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. కాఫీలు తాగారా, టీలు తాగారా? నేనైతే ఇప్పుడు వచ్చేసి ములక్కాయ టమాటా కూర వండిస్తున్నాను. పాలు కాగబెట్టాను, పాలు అది రైస్ వేసింది రొటీన్ కానీ ఇవాళ సింపుల్గా ములక్కాయ టమాటా కూర అయితే వండేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్లో కొన్ని చూస్తున్నాను. నేనైతే చూసే వాటిల్లో కొంతమంది కోడల్ని హింసించే అత్తలు ఉన్నారు, లేరని నేను చెప్పను. అలాగని అత్తల్ని హింసించే కోడళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అత్తలను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటివి నేను చాలా దగ్గరగా నేను కూడా చూస్తున్నాను. మరీ అంత ఇదిగా తల్లి వచ్చినప్పుడు ఒకలా చూస్తారు, అత్తగారిని ఒకలా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒకళ్ళు అయితే మరీ దారుణం. ఆమెకి 2 కొడుకులే. ఒకళ్ళు సాములూరులోకి వెళ్ళారు, ఒకళ్ళు వచ్చేసి పెళ్లి చేసింది. ఆమె ఎంత బాగా చూసుకుంటున్నా సరే ఆ కోడలు మాత్రం ఆమెను అసలు పట్టించుకోదు, ఆమెని చూడదు. మరి అలాంటి కోడళ్ళు కూడా ఉన్నారు కదా. అందరం అత్తల్ని బ్లేమ్ చేయటం కూడా తప్పు. అంటే ఒక అమ్మ చెప్తుంది, అత్తల వారికే అందులో మంచి ఉంది, చెడు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఎవరిని తప్పు పట్టలేము. అలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, కాకపోతే మరీ అంత దారుణంగా ఉండకూడదని. అంత గురించి మనం ఏం చెప్పలేము. వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళని వదిలేయటం తప్పితే మనం ఏం చేస్తాం. వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు. ఒకళ్ళ గురించి అబ్బో నువ్వు చూసేవాళ్ళమ్మ, నీరు చేసుకోమ్మా అంటుంటారు. చాలా చూస్తున్నాను అలాంటి విషయాలు. ఒక 5 minutes ఎలా వదిలేద్దాం. నేనేమన్నా తప్పుగా అత్తల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయంలో, నేను చూసిన విషయాల్లో అత్తలు హింసించే వాళ్ళు ఉన్నారు, అలాగే కోడలు హింసించే వాళ్ళు ఉన్నారు. అలాగని మనం ఎవరిని తప్పుపట్టలేము. కాబట్టి కొంతమంది అత్తలు బాగానే చూసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి కోడలు కూడా. కానీ అంతసేపు కూతురుని చూసుకుంటుంది, కూతురుతో మాట్లాడుతున్నారు, కూతుర్లను కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళు తల్లి అలాంటప్పుడు మనం ఏం అనలేము వాళ్ళని. అది వాళ్ళ విషయం. వాళ్ళ కూతురు ఇప్పుడు ఆమె కోడలు అనే ఆమె వాళ్ళ అమ్మని బాగానే చూసుకుంటుంది. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అనేది. అలాగే మన విషయానికి వచ్చేటప్పటికి మనం వాళ్ళని చూడకూడదు అని కోడళ్ళు అనుకుంటారు. అక్కడ వస్తుంటే కొన్ని విభేదాలు, దాని గురించి మనం పట్టించుకున్నాం. మనం చెప్పిన సలహా వినరు, అందుకని వదిలేయటమే. అత్తల వల్ల బాధలు పడే కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళ వల్ల అత్తలు బాధలు పడే వాళ్ళు ఉన్నారు అని చెప్పటానికి చెప్తున్నాను తప్పితే వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు ఫ్రెండ్స్. తప్పుగా అనుకోవద్దు. దీపు నాకైతే పాలు కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పాలు కలిపేసుకుంటున్నాం అండి. దాంట్లోకి వచ్చి హనీ, 1 స్పూన్ హనీ నేను కూడా అలాగే వేసుకుంటున్నాను.
పాలలోకి వచ్చేసి ఇలా మిల్క్ బిస్కెట్లు అయితే కొట్ల నుంచి తెచ్చుకున్నాను. మేము షాప్లో అమ్మే వాటిలో 2 మిల్క్ బిస్కెట్లు దీపుకి నాకు, అలాగే ఇంకోటి తీసుకొచ్చాను దీపు కోసం స్నాక్స్గా తీసుకెళ్తాడని మ్యారీగోల్డ్ బిస్కెట్లు. ఇప్పుడైతే మేమిద్దరం దీపు నేను 7:30 అవుతుంది, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కదా. అయితే పాలు అయితే కలిపేసుకున్నాం, బిస్కెట్లు నంచుకొని తినేస్తాము. ఈ వారం అంతా అసలు టిఫిన్లు ఏం చేయట్లేదండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ టిఫిన్ వేయాలి. బోర్ కొట్టేసింది. టిఫిన్ వద్దంటే ఆపేసి మేమిద్దరం రోజు అన్నమే తింటున్నాం ఉదయం పూట కూడా. నేనైతే పాలు తాగేస్తున్నానండి. పాలు బిస్కెట్లు తింటున్నాను. పాలు బిస్కెట్లు అయితే తినేస్తున్నాను. పాలలో నుంచి బిస్కెట్లు తినేస్తున్నాను. ఇది టీలు దగ్గర పాలు దగ్గర ఫ్రెండ్స్ నా పని అయితే అవుతుంది. కర్రీ అయిపోయింది. దీపు లంచ్ బాక్స్ కట్టేస్తే వంట ప్రోగ్రామ్ అయిపోతుంది. బాక్స్ పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. మన కర్రీ వచ్చేసి అయితే అయిపోయిందండి. ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయింది. ఎవరైతే దీపు కాలేజీకి వెళ్ళట్లేదంటే ఫ్రెండ్స్, అది వచ్చి ఇప్పుడు చెప్పాడు. అయితే కొంచెం లైట్గా వంట చేసేదని. సరే, ఒక పని అయితే అయిపోయింది కదా అనుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇవాళ మన కర్రీ సింపుల్గా ములక్కాయ టమాటా కర్రీ అయితే చేసేసుకున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీకు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజుకైతే ఇంతే వీడియో. పనులన్నీ అంట్లు ఉన్నాయి తోమేసి, కిచెన్లో అంట్లు తోమేసుకొని బయట బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. అవి అయిపోతే ఆరేసుకొని షాప్కి వెళ్ళిపోయాయి. బాయ్.